స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని ఎందుకు పెట్టారంటే పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయని. వేలకు వేల ఎకరాలు దోచేశారు కానీ రైతులకి పరిహారం ఇవ్వలేదు, కానీ ఉద్యోగాలు రాలేదు, కానీ వచ్చిన పరిశ్రమల్లో చెప్పిన ఉద్యోగాలు రాలేదు. నేను ఆలోచిస్తుంది స్పెషల్ అగ్రికల్చరల్ జోన్స్ పెడదాం, ప్రత్యేక వ్యవసాయ మండళ్లు పెడదాం. ఎందుకంటే వ్యవసాయ మండళ్లు పెట్టి దాదాపు 1,00,000 కొత్త రైతులను తయారు చేద్దాం మనం. ఎందుకంటే ఇది నేను చదువుకుంది, నేను ప్రాక్టీస్ చేసింది. 2,000 రూపాయలు మనకి 2,000 గజాల్లో నలుగురు బతకగలిగేంత సంపాదన క్రియేట్ చేయొచ్చు. ఇది అమెరికాలో ఒక ప్రిన్స్టన్ యూనివర్సిటీ తయారు చేసిన ఫార్ములా, ఇది పాలసీ. దానిని ప్రతి నియోజకవర్గంలో మిగులు భూమి ఎక్కడున్నా కానీ నిరుపయోగం ఉన్న భూమిని తీసుకొని యువతకి కొత్త రైతులను తయారు చేసి ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక కొత్త 1000 రైతుల నుంచి దాదాపు ప్రతి జిల్లాకి నా కోరిక రాష్ట్రం మొత్తం మీద 1,00,000 కొత్త రైతులను తయారు చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కదా, రైతులు ఏమైపోతున్నారు. తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించగలిగే రైతుల్ని, యువ రైతుల్ని జనసేన ప్రభుత్వం తయారు చేయడానికి చాలా బలమైన నిర్ణయం తీసుకుంది. 1,00,000 మంది కొత్త రైతుల్ని, యువ రైతుల్ని జనసేన పార్టీ తయారు చేస్తుందని మీకు ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. For more updates, please subscribe 99 TV Telugu.